నువ్వు వెళ్తుంది అది ఉన్నాడుగా నువ్వు వెళ్తా వీడియో ఉంది ఆల్రెడీ వీడియో ఉన్నాడుగా వీడియో ఉన్నాడు కదా వెళ్ళు మేడం ఇక్కడ వీళ్ళు ముగ్గురు సీఎం వాళ్ళే మేడం కానీ నాకు ఒక్కరికే చెప్పారు ఒకరు కాదు మేడం నువ్వు లోపలికో వద్దు సార్ మైక్ పెట్టు సార్ మైక్ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అందరికి నమస్కారం ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్ ఆడబిడ్డ ఉంది ఇద్దరు కోడైన్లో ఉన్నారు ఇంకా తమ్ముడు ఉంది ఎంతమంది మొత్తం ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడైన్లు బిడ్డ పిల్లలు 6 మంది ఉన్నారు కూర్చో మీరు ఈ పక్కన నమస్కారం సార్ కూర్చోమ్మా కూర్చో దూరా ఎమ్మెల్యే ఇట్రా ఏంటమ్మా ఏం చెప్పు నీ కూర్చో బిడ్డమ్మా కొడుక దేవాంశం పెట్టారు అర్జుడు నీ పేరేంటి యాక్టివ్గా ఉన్నాడు అటు 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 ఇటు మీ నాన్న ప్రసాద్ బాబాయా ఏం కావాలా ఫస్ట్ సరే పెట్టుకున్నారు పేరు ఓకే అమ్మా కూర్చోండి తీసుకో కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి రాయా నువ్వు కూడా రా రామ్మా నువ్వు కూర్చోమ్మా నువ్వు కూర్చో ఇట్లా నువ్వు రా నువ్వు అబ్బాయివా పెద్ద అబ్బాయివా నువ్వేం చేస్తావమ్మా ఏ సబ్జెక్టు బిఏ డిస్కంటిన్యూ చేసావు కూర్చోండి కుర్చీ తెచ్చుకోండి కుర్చీలు వేసుకోండి కూర్చొని రమ్మా కూర్చో అందరూ కూర్చోండి రమ్మ నువ్వు కూడా కూర్చో ఇంకొక అబ్బాయి ఎవరు రెండో అబ్బాయి రా కూర్చో అటు కూర్చో మీ మిస్సెస్ డెలివరీ కదామా బిడ్డ వచ్చాడు మీ బిడ్డ నీ హస్బెండ్ ఎవరు మా ఆయన ఏం చేస్తాడు ఆయననా నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తున్నావు ఏం పని చేస్తావు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా ఎక్కడ ఇక్కడేనా ప్రైవేట్ లో చేస్తావు ఎక్కడ చేస్తావు అక్కడ చేస్తావు ఎంత పని దొరుకుతుంది పని ఉంటుందా ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి మిషన్ పడి కారు కొంచెం వండే అప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద పని చేస్తే తీసేళ్ళు పని ఏమంటారు నువ్వేం పని చేస్తావమ్మా నేనేం పని చేసే పని భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో
డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. అవును సార్. చేసావు ఐటీఐ ఐటీ కంప్లీట్ సార్. చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతున్నావు కిరాయి తీసుకొని తోలుకుంటున్నాం సార్. ఏమా అంటే బాడీగా అంటే వేరే వాళ్ళు Rent. రెంట్కి తీసుకొని ఈయన తిప్పుకుంటాడు ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? 200 to 250 డైలీ. 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో వామ్ పంట వేస్తారా? శనగలు శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్ 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే ఏం పంట రావడం లేదు సార్ మరి. ఉమ్. ఇప్పుడు ఇంకా శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఉమ్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. పెన్షన్ ఇస్తున్నారు సార్ నాకు 4,000 రూపాయలు వస్తుంది కదా. 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. ఉమ్. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు అదేమ్మా. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్ నువ్వు నాకు. ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ సార్ నా భర్త సార్. పొలం పనికి మరి తర్వాత వచ్చేసి మ్యారేజ్ చేస్తున్నారు. నీ మరి చదువుకున్న ఉంటారు ఊర్లో ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా కొట్టారు. మన ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగులు. 4, 5 మంది అట్లా సార్. ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాడు. నీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. నా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఉమ్. ఏదో ఒక అవుట్సోర్సింగ్ చూసుకున్నామని అనుకుంటున్నాను. ఏమ్మా? ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ అంటే అవుట్ సోర్సింగ్ బయట వెళ్ళడానికా? అందరం ఒకటే చోట ఉన్నాం సార్. ఉమ్. అంటే జిల్లా పరిషత్ కదా సార్, కొంచెం తక్కువ పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది. తక్కువ సోమతి స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉమ్. ఉన్నాయి. తక్కువ సోమతి లేదు. ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, అందరూ జాయింట్ హౌస్ ఉన్నారు సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్. ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఎక్కడికి ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకుని సోమతి లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడలేదు సార్. నేను ఇస్తున్నాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నమే కదా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? ఈ 7 సంవత్సరం 80,000 ఇచ్చారు సార్ నాకు. లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, ఇంకా వాళ్ళకి లేదు.
నేను కాదు మొత్తం కదా. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. 10 మంది దాంట్లో 2 లక్షలు. అదే మరి 2 అంటే ఊర్లో 30 ఉన్నాయి. ఈడ లేదు సార్, మా ఊర్లో ఉంది రాంపల్లి. ఈవిడ లేదా? ధనలక్ష్మి గ్రూప్ లో సార్ నది. ఇక్కడ ఈ ఊరే కదమ్మా. నది ఇక్కడే మా ఊరిలో. నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా, ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నదే సార్. నా ధనలక్ష్మి గ్రూప్ లో ఉన్నాను సార్. నది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తాను. ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి. ఇట్రా, ఇప్పటికి వచ్చి మీరు వచ్చావు కదా. మీరు రండి, మీరు వచ్చారు. మీరు రండి రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన. నువ్వు పక్కన ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా రామ్మా. ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇది ఇట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ, వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. వేసుకో వేసుకో తీసుకో. మా ఇంటికి వచ్చిన బీద చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎట్రా అటు అటు అటు. నమస్కారం. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసేసేమో ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? బైపీసీ. నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ రాలేదు. పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఈ బాబు సెల్లి బాబు పెట్టే సార్. ఇట్రామ్మా, ఇట్రండి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ.
సార్ ఆశ్వరం మండలం డీసీ గ్రామం సార్ మారుమూరు గ్రామం సార్ మరి మోకాల్లో గుంతలు ఉన్నాయి సార్. వర్కౌట్ చేస్తాను. నమస్కారం. రెండో ఇల్లా సాంబశివారెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? రా. నమస్కారం అమ్మా. రండి. ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. రా. నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమ్మా. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. కూర్చోండి. వాళ్ళు ఉంటారు. పిల్లలు ఉంటారు. నువ్వేంటమ్మా? నువ్వు అబ్బాయి కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా. ఇట్రా. ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలకొస్తుంది. మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక మనిషికి. పెట్టుబడికి చాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు. 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకోసం ఉప్పులు పడుతున్నాయి. డిపెండెన్స్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, గ్రావిటీ లేదు. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాం. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ డ్యామ్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా ఉంది సార్. ఈ ఒక్క విలేజ్ 3,000. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి. అక్కడ కింద పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ ఎట్టు పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాన్ పెట్టుకుంటాం, పాన్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అవి మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్ దాంట్లో. వర్కౌట్ చేయండి, మాట్లాడు.
బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇల్లు ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు, జాగా ఉందా? జాగా లేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 20 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం ఎల్పీఎస్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ హౌస్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే. 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి. అనుకుంటా నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పించి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాడు నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏంగా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడా? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా పవన్ కళ్యాణ్ అల్లరి సార్. రోడ్డు పైన పేరు పెట్టి పిలుస్తాడు. ఎట్రా కూర్చో. నమస్తే చెప్పు. గుడ్ గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్ పెట్టాను. నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు, వాడు మీ అబ్బాయి వీడు నా అబ్బాయి. ఆయనకి కూతురు కూతురుంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది, అందుకని పాప రాలేదు. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇంకా ఇవి చేద్దాం. మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్. ఇట్రండి అందరూ, ఇట్రండి. రామ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. ఇట్రమ్మా, ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ లో అసలు ఇష్యూ లేదు సార్ దీంట్లో. ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90-95% అన్ని రికార్డుల బ్యాండ్ అవుతుందా? ఇవ్వండి. ఈయనకా మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా పాలు తీసుకోండి సార్. లైట్ లేదు 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 కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం లేదు.